చూడండి, మీరింటికొచ్చి గొడవ పెట్టుకున్నారు. కానీ నేనిక్కడికొచ్చింది ఎందుకో తెలుసా? నా మనవరాలి చేత సారీ చెప్పించడానికి. మీరు విన్నది నిజమే. ఇప్పుడు నా మనవరాలు రోజీ మీకు సారీ చెప్తుంది. ఎందుకంటే చిన్నపిల్లవైనా నీతో గొడవ పెట్టుకోవడం వాళ్ళు చేసిన తప్పు. అందుకు వాళ్ళని అడగాల్సింది అడిగేశాను. కాకపోతే మన ఇంటికి బయట వాళ్లే అతిథులుగా వస్తే వాళ్ళని మనం గౌరవించాలి. అది మన సంస్కారం. అలాంటిది నువ్వు నీ సొంత తాతయ్య అజ్జీలనైనా గౌరవించకుండా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. అది నీ తప్పు. అదీ కాక వచ్చింది నా భర్త. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా విడిపోయినా సరే వాళ్ళిద్దరూ వేరువేరు కాదు. భార్య మీద ఆపేక్షతో భర్త వస్తే చూడనివ్వకుండా ఆపడం చాలా పెద్ద తప్పు. అందుకే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా సారీ చెప్పించడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. వెళ్ళు రోజీ, వెళ్ళి సారీ చెప్పు. రోజీ, సారీ అజ్జీ గారు. సారీ తాతయ్య గారు. రోజీ, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. చూడండి, నా మనవరాలు నా మీద ప్రేమతో నా గురించే టెన్షన్ పడుతుంది కాబట్టి మీతో రూడ్గా బిహేవ్ చేసింది. అందుకే నేను సారీ చెప్పించాను. అది ఈ రోజీ క్యారెక్టర్. రోజీ, ఇక్కడ కొత్త వాళ్ళెవరూ లేరు. మాకు నీ క్యారెక్టర్ గురించి కొత్తగా తెలియాల్సిన పనీ లేదు. మాకు తెలియాల్సింది నీ హెల్త్ కండిషన్ గురించి. అది తెలుసుకుందామని ఇంటికొచ్చాం. చెప్పు, ఇప్పుడు నీకెలా ఉంది? కంటి ముందు కనిపిస్తున్నానుగా, ఇంక నోటితో చెప్పడం ఎందుకు? రోజీ, సారీ చెప్పించినందుకు థ్యాంక్స్.
రోజీ, అసలేం జరిగింది? అమ్మా, అసలేం జరిగింది? రోజు ఎందుకలా ఉంది? రోజీ, రోజీ, నువ్వు నా మనవరాలివి. నా మనవరాలు ఎవరి ముందు తక్కువ కాకూడదని నేనెలా కోరుకుంటానో, అలాగే నా మనవరాలు ఎవరూ తప్పుగా అనుకోకూడదని కూడా కోరుకుంటాను. అందుకే నీ చేత వాళ్ళకి సారీ చెప్పించాను. నువ్వు సారీ చెప్పించావని నేనేం ఫీల్ అవ్వట్లేదు గ్రాని. నాకు తెలుసు రోజీ, నీ సిచ్యువేషన్లో నేనుంటే ఎలా ఆలోచిస్తాను. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావని నాకు తెలుసు. తనకి నీ పోలికలు, నీ బుద్ధులు, నీ అలవాట్లే వచ్చాయమ్మా. అవును రోజీ, నువ్వు కూర్చునే స్టైల్, నీ స్మైల్, నీ నడవడిక అన్నీ నాలాగే ఉంటాయి. ఎందుకంటే నీకు నా పేరే పెట్టాను కదా. అందుకే నీ ఆలోచన విధానం కూడా నాలాగే ఉంటుందని తెలుసు. అలాగే ఇప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో కూడా తెలుసు. వాళ్ళకి సారీ చెప్పించినందుకు నీ మనసు ఎంత బాధపడుతుందో, ఎంత అవమానంగా ఫీల్ అవుతుందో నాకు తెలుసు రోజీ. కానీ తప్పదు. ఈ బాధని, అవమానాన్ని భరించాలి. తప్పదు. నువ్వు చేసింది చాలా చిన్న పనే, కానీ వాళ్ళు దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించేవాళ్లంటే నిన్ను నా నుంచి దూరం చేసే అంతగా దాన్ని క్రియేట్ చేసి ఉండేవాళ్లు. అందుకే వాళ్ళ ఆలోచనని పసిగట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని నేను నీ చేత వాళ్ళకి సారీ చెప్పించాను. అసలు నువ్వు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు గ్రాని? నువ్వు నాకెందుకు సంజాయిషి చెప్తున్నావు? సంజాయిషి చెప్పట్లేదు రోజీ, సముదాయించాలని చూస్తున్నాను. నువ్వు సముదాయించడానికి నేనేం బాధలో లేను. చాలా సంతోషంగా ఉన్నాను. నా గ్రాని నా మంచి కోరి ముందు చూపుతో నేనెవరి ముందు తలదించుకోకూడదని, ఎవరి ముందు వేలెత్తి చూపించుకోకూడదని చేసిన మంచి పని అని ఆనందపడుతున్నాను. నేను చేసిన పని వల్ల నువ్వెక్కడ బాధపడతావో అని లోపల నలిగిపోతున్నాను. కానీ ఇంత చక్కగా అర్థం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రోజీ. నా మనసు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. వెళ్ళు రోజీ, వెళ్ళి భోజనం చేసి పడుకో. అలాగే గ్రాని. భార్గవి, తను పైకి ఆనందంగా కనిపిస్తున్నా లోపల ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నా మనవరాలి మంచి కోసం తన మనసుని బాధ పెట్టక తప్పలేదు భార్గవి. నేను బాధపడట్లేదమ్మమ్మా, కసితో రగిలిపోతున్నాను. కోపంతో నా మనసు ఊగిపోతుంది. వాళ్ళు చేసిన పని వల్లే కదా నువ్వు నా చేత సారీ చెప్పించావు. తప్పు చేశావమ్మమ్మా, తప్పు చేశావు. నీ తప్పుకి శిక్ష ఆల్రెడీ నీకు పడిపోయింది. కానీ వాళ్ళు నాతో సారీ చెప్పించుకున్నందుకు ఆ సారీ విలువేంటో నేను వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఇంకెప్పుడు ఎవరిని సారీ అడగకుండా చేస్తాను. అది త్వరలోనే, చాలా త్వరలోనే జరుగుతుంది. చూస్తూ ఉండు.
నువ్వేంటి అక్కడే నిలబడిపోయావు? రా. అయినా ఇటు వచ్చావేంటి? రా లోపలికి వెళ్దాం. నువ్వు మళ్ళీ వచ్చావేంటి? అంటే ఇంతకుముందు వచ్చాడా? నిన్న సాయంత్రం వచ్చాడు, తిట్టి పంపించేశాను. మళ్ళీ ఇప్పుడొచ్చాడు. మీరు పంపించేసి లోపలికి వచ్చేయండి. శకునం బాలేదు, మనం కాసేపు అయ్యాక బయటకెళ్దాం. రండి. బావా, నేను చెప్పేది ఒక్కసారి వినండి బావా. నిన్న చెప్పిందేనా? కొత్తగా ఏమైనా చెప్తావా? సంధ్య, వాడిని చెప్పనివచ్చు కదా. ఏంటండి వాడు చెప్పేది? నేను మారిపోయాను, మీతో ఉండాలని వచ్చాను, మీరు నన్ను నమ్మి ఇంట్లో పెట్టుకోండి, ఇంకోసారి నట్టేట్లో ముంచేస్తాను అంటాడు. సంధ్య, అవునండి, మనం ఆ ఇంట్లో సుఖంగా ఉంటున్నామని ఇక్కడొచ్చి పడేలా తన్నాడు. ఇప్పుడిక్కడ ఓ సుఖపడిపోతున్నాం అనుకుని ఇక్కడ కూడా వచ్చి తగలడ్డాడు. రే, ఇక్కడ మేము సుఖంగా ఉన్నామనుకుంటున్నావా? లేదురా బాబు, ఇక్కడ మేము చాలా కష్టాలు పడుతున్నాం. నిజంరా, నమ్ము. కావాలంటే ఇదిగో చూడు, ఎప్పుడు నోట్ల కట్టలతో కలకలలాడిపోయి ఈయన జేబులు ఖాళీగా ఉన్నాయి. ఇదిగో చూడు నా హ్యాండ్ బ్యాగ్, లిప్స్టిక్స్ తో మేకప్ కిట్స్ తో బరువుగా ఉండేది. ఇప్పుడు కనీసం రబ్బర్ బ్యాండ్ కూడా లేదు. నిజంరా, మేము కష్టపడి బతుకుతున్నాం, చాలా కష్టాలు పడుతూ బతుకుతున్నావురా. మమ్మల్ని వదిలేరా. అక్క, నేను నిజంగా మిమ్మల్ని కష్టపెట్టడానికి రాలేదక్క. నిజమక్క, నన్ను నమ్మక్క. నేను చెప్పేది కూడా నిజమేరా, నువ్వు నమ్మరా? నీకింకా నమ్మకం కుదరకపోతే అదిగో మా వంటగదిలోకి వెళ్ళి చూడు. ఖాళీ పోపుల డబ్బాలు, సగం సగం తెచ్చుకుంటున్న సరుకులు, 5 స్టార్ చాక్లెట్ తినే పాపకి తెచ్చిన 1-2 రూపాయి చాక్లెట్లు ఇవే ఉన్నాయిరా. వెళ్ళి చూడరా. అవి చూసైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళరా. ప్లీజ్ రా, ఇంతకంటే హీనంగా బ్రతకడం నా వల్ల కాదురా. అంత మాట అనకక్క, ప్లీజ్ అక్క. నేను ఇంకెప్పుడు మిమ్మల్ని మోసం చెయ్యను. నువ్వు ఆ మాట అనొద్దురా, నీకు దండం పెడతాను. సంధ్య, వాడు అంతలా చెప్తున్నాడు కదా, ఈ ఒక్కసారికి నమ్మితే పోయేదేముంది? మనశ్శాంతి. అవునండి, ఈసారి అది కూడా పోతుంది. లేదక్క, అవసరమైతే మీ కష్టాల్ని పోగొట్టడానికి నేను కష్టపడతాను తప్ప మిమ్మల్ని మాత్రం ఇంకా కష్టాల్లో నెట్టను. వద్దురా బాబు, వద్దు. నీకో దండం, నీ కష్టానికి ఒక దండం. మాకు మిగిలిపోయిన మనశ్శాంతిని ఇలాగే ఉండనివ్వు, అది చాలు మాకు. ఇప్పుడు మేమెవరిని కష్టపెట్టాలనుకోవట్లేదు, మా కష్టాన్ని ఎవరికి పెట్టాలనుకోవట్లేదు. మా బ్రతికేదో మేం బతకాలనుకుంటున్నాం, మేం మాత్రమే బతకాలనుకుంటున్నాం. సంధ్య, నీ కోపంలో అర్థం ఉంది, కానీ వాడి బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు అర్థం చేసుకోండి, నాకు చెప్పాలని చూడకండి. చెప్పినా నాకు అర్థం కాదు, నేను చేసుకోను. అది కాదు సంధ్య, ఆ ఇంట్లో ఉన్నప్పుడు అందరూ మనల్ని అంటరాని వాళ్ళలా చూసి బయటికి పంపించేశారు. ఇప్పుడు ఆ పంపించిన వాళ్లే మళ్ళీ ప్రేమగా వస్తున్నారు. ఇన్నాళ్ళు నా తరఫున వాళ్ళు వచ్చారు, ఇప్పుడు నీ తరఫు నుంచి ఒకడొచ్చాడు. రాని, వాడిప్పుడు మన దగ్గరుంటే మా అయితే మనతో పాటు ముద్ద తింటాడు, అంతకు మించి ఇంకేం చేస్తాడు? ఇంతకు ముందు చేశాడు కదా, అయినా మీకు అర్థం కాలేదా? మళ్ళీ ఏదైనా కేసులు ఇరికించి జైలుకు పంపిస్తాడా? పంపించని, ఎందుకంటే అది కూడా చూసి వచ్చేసాను కదా. అప్పుడంటే మనకి ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి, చుట్టూ అయిన వాళ్ళున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు, ఎవరూ లేరు. ఇదంతా వాడి వల్లే అని వాడికి తెలుసు కదా. చూద్దాం, ఒక అవకాశం ఇద్దాం. అర్థం చేసుకుని మంచిగా మారితే నీకు తోడుగా తోడబుట్టిన వాడిలా ఉంటాడు. మారకపోతే మన అనుబంధానికి శాశ్వతంగా దూరం అవుతాడు. బావా, లేదు బావా, మీకు నేను దూరం అవ్వను బావా. మీ బాధల్ని దూరం చేస్తాను, మీకు తోడుగా ఉంటాను. ఒట్టేసి చెప్తున్నాను బావా, నేను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మీకోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. అందుకు నాకు ప్రతిఫలం ఏమీ వద్దు. మీరు తినే తిండిలో మిగిలిన ముద్దే నాకు జీతం అనుకుంటాను, అంతే బావా. నాకు ఇంకేం వద్దు బావా. చెప్తున్నాడుగా, నమ్మండి. నమ్మి నెత్తన పెట్టుకోండి.
ఇంతకు ముందు పీకల వరకు తొక్కాడు, ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తాడు. నాకే నష్టపోయేది మీరే. నాకే నష్టం లేదు. కాకపోతే కష్టం ఇంకా పెద్దదయిందని ఇంకొంచెం గట్టిగా ఏడుస్తానంతే. పెట్టుకోండి. చూడు విజయ్, నేను నీలో ఓ మంచి మనిషిని చూడాలనుకుంటున్నాను. అందుకే నిన్ను నమ్మి అవకాశం ఇస్తున్నాను. మరి నా నమ్మకాన్ని నిజం చేస్తావో లేక మీ అక్క భయాన్ని నిజం చేస్తావో నీ ఇష్టం. నేను చెప్పిన మాటల్ని నిజం చేస్తాను బావా. నా ఆలోచనల్ని నిజం చేస్తాను. హ్మ్. బావా, ఆ? చాలా థ్యాంక్స్ బావా. ఒసే నందిని, ఏ ఏ నో నో రోజీ రోజీ, అసలు ఆ మాట నీ నోట్లో నుంచి రావడం కాదు, పొరపాటున కూడా నీ మనసులో ఉండకూడదు. జాగ్రత్త. అవునే రోజీ, ఏంటే నువ్వింత లేజీ? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? పడుకోడానికా? ఏదన్నా సాధించాలనుకునే వాళ్ళు సాధ్యమైనంత తక్కువ పడుకోవాలి. పద పద పద, పంచుడు పంచుడు. మేడం, డీలర్షిప్ల తాలూకా అగ్రిమెంట్స్ మేడం. మేనేజర్ గారు, నేను ఇప్పుడప్పుడే ఆఫీస్కి రాలేను. కొన్ని రోజుల వరకు మీరే జాగ్రత్తగా అన్ని వ్యవహారాలు చూసుకోండి. ఆఫీసులో క్లియర్ చేయాల్సిన చెక్కులు, ఫైళ్లు ఉన్నాయి మేడం. అవి కూడా ఇక్కడికే తీసుకురండి. అదిగో చూడవే, చూసి నేర్చుకో. అందుకే ఆవిడ ఈ రూఫ్ కింద, నేను ఆవిడ కింద. చూసి నేర్చుకో. మేడం, మరి బోర్డ్ మీటింగు, డీలర్స్తో మీటింగు, వాళ్ళకి కొత్తగా ఇచ్చిన కాంట్రాక్ట్ మ్యాటరు, ఇవన్నీ ఫైనలైజ్ చేయాల్సింది మీరే కదా మేడం. అయితే ఒక పని చేస్తాను. ఎటు రోజుకి భవిష్యత్తులో ఈ బిజినెస్ ని, ఆస్తిని అన్ని అప్పగించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే తనకి ఇవన్నీ డీల్ చేసే కెపాసిటీ వస్తుంది కదా. ఓకే మేడం. మీరు ఓ పని చేయండి. ఈ వీక్ కి సంబంధించిన షెడ్యూల్ ప్లాన్ మొత్తం నాకు పంపించండి. నేను రోజుకి వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రిపేర్ చేసి ఆఫీస్కి పంపిస్తాను. మీరు తనకు అలవాటయ్యేంత వరకు పక్కన ఉండి చూసుకోండి. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. అలాగే మేడం.
మర్చిపోతుందా నా గురించి మర్చిపోతుందా ఎలా మర్చిపోతుందో చూస్తాను నన్ను బయటికి తీసుకురాకుండా ఎలా ఉంటుందో చూస్తాను